చుమ్మా నా మనసే తోచిన కుందన పూపమ్మ ఇస్తానే పెదవులపై తీయని చుమ్మా రావే నా రాధమ్మ ఇస్తానికే చుమ్మా రావే రాధమ్మ నా బంగారు బొమ్మ నీ అందం చూస్తే మతిపోయదకుమ్మా పిస్త కాకినాడ కాజా నీ కోసం తెస్త గౌలి గూడా రోజా రాయటిని పిస్త కాకినాడ కాజా నీ కోసం తెస్త గౌలి గూడా రోజా నా కౌకిలి నీకే హనుమకొండ పిల్ల నీకే రాసిస్త ఓరు గల్లు కిల్ల రావే నా రాధమ్మ ఇస్తా నీకే చుమ్మా రావే రాధమ్మ నా బంగారు బొమ్మ నీ అందం చూస్తే మతిపోయనగుమ్మా దాగున్నవి అందాల నిధులు దోచుకుంటనమ్మా నీ ఆస్తి పాస్తులు సతాయించమాకే నా చక్కెర కేలి ఆడుగాము చౌరస్తల రంగుల హోలీ రావే బంగారు బొమ్మ ఇస్తా నీకే చుమ్మా రావే రాధమ్మ నా బంగారు బొమ్మ నీ అందం చూస్తే పదిపోయనగుమ్మా ఉంటే నా హార్టు బీటు గంట గంటకు పెరిగిన పల్సు రేటు అదిరిందే పిల్ల నీ అత్తరు సెంటు జంటగా చూద్దాము మనము సినిమా ఎఫ్టు అదిరిందే పిల్ల నీ అత్తరు సెంటు జంటగా చూద్దాము మనము సినిమా ఎఫ్టు రావే నా రాధమ్మ రావే రాధమ్మ రావే రాధమ్మ ఆ బంగారు బొమ్మ నీ అందం చూస్తే పతిపోయనగుమ్మా వరి గంటల పొలము నీ మెడలో వేస్తా నక్లేసు హారము రాసిస్తానమ్మ వరి గంటల పొలము నీ మెడలో వేస్తా నక్లేసు హారము నా గుండెల గుంచెను నీ ఓర చూపులు గడిపినానే రాధ నిద్రలేని రాత్రులు రావే నా రాధమ్మ నీతోనే నా జన్మ రావే రాధమ్మ నా బంగారు బొమ్మ నీ అందం చూస్తే మతిపోయనకుమ్మా గుట్ట మీద చేసా సిద్ధం ఊరంతా పిలిచి చేసుకుందమే లగ్గం రాసెను పులుకుర్తి రాజెందరు పాట మోగిస్తా భరతుల హనుమంతు పాట రావే రాధమ్మ నా బంగారు బొమ్మ నీ అందం చూస్తే మతిపోయనగుమ్మా A big round of applause for Hanuman Yadav! అసలు ఫస్ట్ 3 సాంగ్స్ మీరు పాడేటప్పుడు మేము అసలు చప్పట్లు కొట్టేటప్పుడు ఏదో ఒకటి మిస్ అయిపోతామని ఫీల్ అవుతూను అసలు లీనం అయిపోయామండి మీ పాటల్లో. కానీ లాస్ట్ పాటల్లో మాత్రం ఒక ఊపు ఊపారు. అది గారు ఏమంటారు? మనోడితో మాట్లాడే ముందు నువ్వు ఓయ్ సినిమా థియేటర్లో నువ్వే కదా ఓయ్ సినిమా ఆమెనే ఆ వీడియో తీసిన నాకు ఒకసారి కనపడమను. జనరల్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ అనగానే సింగింగ్ సెగ్మెంట్ వచ్చినప్పుడు ఆ రెగ్యులర్ గా సింగింగ్ ఉంటది కదా అని మా వాళ్ళందరూ జనరల్ గా ఇంకేంటారు విశేషాలు ఇలా ఉంటారు. కానీ నువ్వు పాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా అందరు అటెన్షన్ నీ వైపు వచ్చేసింది బ్రదర్. అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ వాయిస్ నెక్స్ట్ లెవెల్. ఆ లిరిక్స్ ఆ మ్యూజిక్ అన్ని సెట్ అయినాయి. అందరినీ ఒక ఫీల్ లోకి తీసుకెళ్ళావు. ఫస్ట్ 3 సాంగ్స్ మళ్ళీ లాస్ట్ సాంగ్ కి అందరినీ ఒక ఎనర్జీకి తీసుకొచ్చావు. సూపర్ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. ఇంద్రజ గారు సచ్ ఎ సోల్ఫుల్ పర్ఫార్మెన్స్ అండి.
థ్యాంక్ యూ మ్యామ్. రష్మి చెప్పినట్టు ఫస్ట్ 3 సాంగ్స్ పాడినప్పుడు ఎక్కడో కత్తితో గుండెని కోసినట్టు అంత ఒక పెయిన్ఫుల్ గా అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎవరినో ఒకరిని మిస్ చేసి ఉంటారు లైఫ్ లో. ఆ బాధని ఆ ఫీల్ ని మళ్ళీ ఎక్కడో తిరిగి తీసుకొచ్చినట్టు అందరం కూడా వాళ్ళ ఊహాలోచనలోకి వెళ్ళిపోయాం. ఎవ్రీ వన్ విల్ అంటే కొంచెం మెమరీ బ్యాక్ చేసుకొని వెళ్ళిపోయి అంత సోల్ఫుల్ పర్ఫార్మెన్స్ అనిపించింది మీది. అండ్ లాస్ట్ అయితే మొత్తం అందరినీ స్టేజ్ ని ఒక ఊపేశారు. సో సోల్ఫుల్ అండ్ సో బ్యూటిఫుల్ అండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నరేష్ గారికి వాళ్ళ ఎక్స్-లవర్ గుర్తొచ్చింది. అక్కడ గుర్తొచ్చిందిలే తెలియదు కానీ థ్రెడ్ మిల్ సిరీ మాత్రం ఏడ్చేసింది. ఆ ఎక్స్-లవర్ ఆ అమ్మాయి నాది. యాక్చువల్లీ ఏంటి అంటే హనుమంత్ గారి కాంబినేషన్ లో చాలా సాంగ్స్ చేశాము. అవి నాకు చాలా హిట్ సాంగ్స్ పడ్డాయి. ఎన్నోసార్లు హనుమంత్ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. సో ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా సార్ ని కలవాల్సి వచ్చింది. హనుమంత్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీ తరపున వచ్చిన సాంగ్స్ అన్ని నాకు బెస్ట్ సాంగ్స్ అయ్యాయి. సో అది కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయ్యాను అంతే. భాస్కర్ గారు మీకెలా అనిపించింది ఈ పాట? యాక్చువల్ గా ఆ 3 సాంగ్స్ నా కోసమే పాడించాను, ఎందుకంటే నేను 3 times లవ్ ఫెయిల్ అయ్యా. ఆ 3 సాంగ్స్ థ్యాంక్స్ బ్రదర్. అందుకే 4 ఫ్యామిలీస్ పెట్టినావు కదా. హనుమంత్ యాదవ్ గారు నిజంగా మీరు రావడం శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా 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 హ్యాపీగా అనిపించింది. మరి మీకు ఈ రోజు ఇక్కడ రావడం ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ హ్యాపీనే, ఎందుకంటే నేనే కాకుండా చాలా మంది కళాకారులను శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంట్రొడ్యూస్ చేస్తుంది. ఐ మీన్ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న సింగర్స్ అందరిని వెలికి తీయడం చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ ఈటీవీ. థ్యాంక్ యూ. అండ్ రియల్ లైఫ్ కపుల్, సో మీ మధ్య ఎప్పుడైనా గొడవలు జరుగుతుంటే ఇట్లాంటి పాటలు ఎక్కడైనా కనెక్ట్ అయ్యారా? అండ్ మీకు మా హనుమంత్ గారు పాడిన పాటలు ఎలా అనిపించాయి? వాళ్ళు వినరు, సోనియా సింగ్ పాడిద్ది చెవులో. కొన్ని ఫీలింగ్స్ వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయలేము, అలాంటి టైంలోనే సాంగ్స్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇలాంటి సాంగ్స్ అనేది డెఫినెట్ గా మాకు రోజు గొడవలు అవుతాయి. రోజు గొడవలు అవుతాయి, రోజు అలకలు ఉంటాయి, రోజు ప్రేమ ఉంటుంది. కానీ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ ఉండదు. తొందరగానివా. సిద్ధు చాలా బాగా పాడారండి, బాగా ఎంజాయ్ చేసాం. బేసిక్ గా వినోద్ గారు మీకు ఎలా అనిపించింది? చాలా బాగా పాడారండి. అందరికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ గుర్తొచ్చి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ హనుమంత్ Thank గారు. you, ma'am. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ. సన్నీకి నేడు షాది, గదిలోకెళ్ళి చెప్తాడు సోది. భయపడకు నీకున్నాడు ఆది, నీ కార్యం చేయించే బాధ్యత నాది. వీళ్ళు అన్నారు మంత్రులు గారి ఊరుకోవయ్యా, మళ్ళీ పంతులు ఎందుకు ఈ మాత్రం దానికి? 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 4 మంత్రాలు చదవలేవా? ఎందుకు పిలిచారు మమ్మల్ని? పెద్దోడు పెళ్లి ఆశీర్వదించాలంటే అంతకంటే పెద్దోళ్ళు ఉండాలి కదా. మా వాడి పెళ్లి, అక్కడ పెళ్లి కూతురేమో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది. ఆవిడ వచ్చే లోపు జనాలు ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. మొత్తం మోగిపోయిందంతే.